హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు వచ్చిన ఒక ఐడియా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కాకరకాయ క్రీపర్కి నేను ఈ విధంగా పందిరైతే వేసుకున్నాను. ఈ పందిరి నేను ఏ విధంగా వేసుకున్నాను, దేంతో వేసుకున్నాను, ఎలా వేసుకున్నాను మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. చూసారా నేను దేంతో వేసాను కాకరకాయ క్రీపర్కి పందిరి. ఈ విధంగా నేను కర్రలతో అయితే వేసాను. కర్రలు అంటే ఇవి మనకు కట్టకొత్త మిషన్ దగ్గర వాళ్ళు వేస్ట్గా చిన్న కటింగ్లో వచ్చిన వేస్ట్ ముక్కల్ని ఈ విధంగా పక్కకు వేస్తారు కదా, ఆ విధంగా నేను వీటిని ఒక 100 రూపీస్ ఇచ్చి తెచ్చిన హార్డ్వేర్ షాపులో దొరుకుతుంది ఈ తీగ అనేది. ఆ తీగతో ఈ విధంగా నేను ప్రతి దగ్గర అల్లుకున్నాను. ఈ విధంగా తీగతో అయితే గట్టిగా ఈ తడక అనేది కట్టాను. చూడండి, మనకు ఎక్కువ బడ్జెట్తో కాకుండా తక్కువ బడ్జెట్తో, తక్కువ అంటే తక్కువ 100 రూపీస్ అంటే చాలా తక్కువనే కదండి. 100 రూపీస్తో ఈ విధంగా నేను కాకరకాయ క్రీపర్కి అయితే పందిరి అయితే తయారు చేసుకున్నానండి. తక్కువ అంటే తక్కువ బడ్జెట్లో. చూడండి, అదే విధంగా ఇవి కూడా అలాంటి కర్రలేనండి. ఇవి కూడా అలాంటి కర్రలే. ఆ కర్రలతో ఈ విధంగా నేను చుట్టూ ఫినిషింగ్ అయితే వేసుకున్నాను. అంటే ఇటు మేకలు గేదెలు బాగా వస్తాయండి. మేకలు గేదెలు లోపలికి చెట్ల లోపలికి అటు వెళ్ళకుండా, లోపల సైడ్ వెళ్ళకుండా ఈ విధంగా కర్రలతో అయితే నేను సపోర్ట్ అనేది ఇచ్చుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను కాకరకాయ తీగకి పందిరి కూడా ఈ విధంగా వేసుకున్నాను. మనకి ఆ కాకరకాయలు అయినప్పుడు కోసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. అదేవిధంగా కర్రలు అనేదండి, ఇక్కడ కాకరకాయ తీగ పందిరి ఉందిగా, ఈ పందిరికి నేను ఈ కర్రలు అనేది సపోర్ట్ ఇచ్చాను. ఎందుకంటే కొంచెం పడిపోకుండా, గాలి వచ్చినా కూడా మనకు పడిపోకుండా మంచిగా దానికైతే ఆ పందిరికి అయితే సపోర్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనకు కాకరకాయ క్రీపర్ మంచిగా ఈ పందిరికి అల్లుకుపోయి మనకు గోల్డెన్ కాయలు ఇస్తుంది. చూడండి, ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి, కామెంట్లో చెప్పండి. అదేవిధంగా ఇక్కడ బీరతీగ కూడా అదేవిధంగా ఈ కర్రలతో ఈ విధంగా అయితే సపోర్ట్ అనేది బీరతీగ ఇక్కడ అల్లుకోవడానికి దీన్ని ఒకటి కట్టేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐడియా ఉంది, నేను అది మీకు చూపిస్తా. ఇక్కడ చూస్తున్నారా మీరు, పైన ఏంటనుకుంటున్నారు? ఇక్కడ ఏమనుకుంటున్నారు? ఇది కూడా కర్రలతోటే తయారు చేశానండి నేను. ఇక్కడ మాకు అద్దం ఒకటి రావాలి, ఇక్కడ అద్దం రావాలి, ఈ ఫ్రేమ్లో అద్దం అనేది రావాలి. కర్రలతో ఈ విధంగా పెట్టినట్లయితే క్రీపర్ అనేది మంచిగా అల్లుకపోతుంది కదా పై వరకు బాగా అనేసి నేను ఇక్కడ అద్దం అనేది పెట్టించలేదు. ఇది కూడా మీకు ఏ విధంగా తయారు చేశానో చూపిస్తా, లోపటి వైపు నుంచి చూపిస్తా. మెట్లెక్కే ముందు ఈ విధంగా ఉంటుంది. ఇది కర్రలతో తయారు చేశాను. క్రీపర్ మంచిగా అల్లుకొని ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా లోపలికి మనకు వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటుంది. మనం కూకోవచ్చు, మంచిగా కూకున్నప్పుడు బాగా ప్రశాంతంగా ఉంటుంది అనేసి నేను ఈ మెట్ల దగ్గర ఇట్లా కూర్చొని ఇట్లా మామూలుగా కూర్చొని కబుర్లు అవి చెప్పుకున్నప్పుడు బాగుంటుంది. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఈ విధంగా ఇట్లా లోపలికి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది అన్నట్టుగా నేను దీన్ని ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి పైన ఇంకొన్ని పెట్టాను నేను. ఈ పైన స్లాబ్ పైన కూడా నేను బీరతీగకి ఇందులో సోరకాయ ఉంది, సోరకాయ ఉంది, చిక్కుడుకాయ ఉంది, బీరకాయ ఉంది. ఇది బీరువా కదా, ఇది బీరువా అండి. నేను యూజ్ చేయని బీరువా ఇది. దీంట్లో మట్టి నింపేసి ఈ చెట్ల పాదులు అనేది పెట్టాను.
మట్టి కూడా చాలా పడింది బీరువాలో. చూడండి ఇంత మట్టి కదా, బీరువా చూడ ఎంత హైట్ ఉందో అంత అంత మట్టి పోసాను. పోసి పాదులు అనేది పెట్టుకున్నాను. పాతిర్ప సామానుకి ఇచ్చినాం అనుకోండి, మనకైనా ఎంత ఇయ్యడు డబ్బులు, ఎంతో కొంత ఇచ్చేసి వెళ్తాడు. అదేదో మనకు చెట్ల యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు కాయగూరలైనా ఇస్తుంది కదా, బీరకాయ, చిక్కుడుకాయ, సూరకాయ మనకు తినడానికైనా ఇస్తుంది కదా అనేసి నేను బీరువా అనేది ఈ విధంగా యూజ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ వీటికి పందిరి కూడా వేసుకున్నాను కర్రలతో. తీగలకి సపోర్టు ఇవ్వడానికి ఈ విధంగా అయితే నేను పందిరి వేసుకున్నాను. దానికి కర్ర కూడా సపోర్ట్ అనేది ఇచ్చానండి, కింద పడిపోకుండా. అదేవిధంగా ఇంకా చూపిస్తా. ఇక్కడ చూస్తున్నారా నెట్ అంటే నేను అమెజాన్లో ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ క్రీపర్ నెట్, ఇది కూడా బార్కి. ఇది నేను చిక్కుడు తీగ కొరకే ఈ నెట్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే చిక్కుడు తీగ బాగా మనకు పాకుతుంది కదా తీగ, కాబట్టి చిక్కుడు తీగ కొరకు ఈ క్రీపర్ అనేది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. చూడండి కింది నుంచి పైనుంచి కింది వరకు పెద్ద నెట్ అన్నమాట. ఇది చిక్కుడు తీగకు మంచిగా సరిపోతుంది. అది ఎట్టంటే దాని ఇష్టంతో పాకొచ్చు. అందుకని నేను పెద్ద నెట్ అనేది తీసుకున్నాను ఆన్లైన్లో. ఇంకొచ్చేసి ఇది ఇక్కడ కూడా కొన్ని నేను పందిరిలాగా అయితే తయారు చేసుకున్నాను ఈ కర్రలతో. ఈ విధంగా నేను స్టాండ్స్ క్రీపర్ పాకడం కొరకైతే ఈ విధంగా కర్రలతో అయితే తయారు చేసుకున్నాను. ఇవన్నీ 100 రూపీస్కి వచ్చిన కర్రలేనండి. వీటితో మనం చేసుకున్నాం. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మంచి ఐడియాతో మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు, ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా. ఎందుకంటే ఇవి కొద్ది రోజుల వరకు మనకు కాయగూరలు ఇచ్చి కొన్ని రోజుల వరకు అయితే ఇవైతే తీసేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మనకు కాసినంత వరకు అయితే ఈ విధంగా అయితే సరిపోద్దని నేను అనుకుంటున్నాను. మీరు మీకేమైనా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నా ఐడియా కూడా మీకు నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి. చూడండి ఇక్కడ బీరతీగ కూడా దీనికి పాకుతూ ఉంది, బాగా సపోర్ట్ మంచిగా పాకడం కొరకు. మనకు తీగ జాతి కదండి, ఎంత బాగా వాటికి మనం ప్లేస్ పాకడానికి కల్పించినట్లయితే అవంత ఫ్రీగా మంచిగా పెరుగుతూ ఉంటాయి. క్రీపర్స్ మనకు కాయగూరలు కూడా మంచిగా ఇస్తూ ఉంటాయి. తీగ ఎంత మంచిగా ఫ్రీగా దానికి మనం స్థలం కల్పించామనుకోండి, అంత బాగా మనకు కాయగూరలు కూడా ఇస్తుంది. ఈ విధంగా అయితే నేను ఈ పందిర్లు అయితే ఈ విధంగా వేసుకున్నానండి తీగ జాతి కొరకైతే. ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ చూస్తున్నారా, ఇది ఏంటంటే మా ఇంట్లో యూజ్ చేయింది ఒక కూలర్ ఉండే, మేము అది యూజ్ చేయకుండా దాన్ని పైది తీసేసి ఇది మాత్రం వాటర్ పోసుకుంటాం కదా ఈ టబ్బు, ఇది మాత్రం ఉంచేసుకున్నా. ఎందుకంటే తీగ జాతి మొక్కలు ఏమైనా పెట్టినట్లయితే అవి మంచిగా పాకుతాయి అన్నట్టుగా. అదేవిధంగా మన కూలర్కి 4 రంధ్రాలు అనేది ఇస్తారు కదా, ఈ విధంగా 4 సైడ్లు, ఇక్కడ ఇటు సైడ్ ఇట్లా ఈ 4 సైడ్లకి ఈ విధంగా నేను పైపులు అనేది పెట్టుకొని, ఈ విధంగా పైప్ అనేది పెట్టుకొని వాటికి కొంచెం దారాలు అనేది కట్టాను. ఈ విధంగా క్రీపర్కి మంచిగా సపోర్ట్ కూడా ఉంటుంది. క్రీపర్ కూడా బాగా మనకు సొరకాయ క్రీపర్ పెట్టాను ఇక్కడ. ఇదిగో ఈ క్రీపర్ అనేది కూడా మంచిగా ఈ విధంగా ఇటు పాక్కుంటూ వచ్చి దీనికి అల్లుకపోద్ది అన్నట్టుగా నేను ఈ విధంగా అయితే కూలర్తో క్రీపరు తయారు చేసుకున్నాను. ఈ ఐడియా కూడా మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ అనేది చేయండి, లైక్ అనేది ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ తాళ్ళు అనేది ఈ విధంగా కట్టుకున్నాను సపోర్ట్ కొరకు. ఒకటి చెక్క పేడు ఉంటే అదేవిధంగా ఇదిగోండి ఇక్కడ క్రీపర్స్ చూస్తున్నారా, బీరతీగకు నేను ఆన్లైన్లో నెట్ అనేది తీసుకున్నాను. ఈ నెట్టు చాలా పెద్దదన్నమాట, అక్కడికి చాలా పెద్దది, కనబడుతుందా,
చాలా పెద్దది, పైనుంచి కింది వరకు అండి, అంత కింది వరకు తీసుకున్నాను. ఇది కూడా మనకు బీరతీగలు మంచిగా పాకడం కొరకు. కాయలు అయితే దీనికి ఫుల్ వస్తాయి, ఎందుకంటే మనకు కావలసినంత ప్లేస్ వాటికి కల్పించాను కదా, అవి ఇష్టంగా పాకడానికి. అప్పుడు మనకు కాయగూరలు అనేది బాగా ఇస్తుంది. మాకు బీరకాయలు కూడా ఉన్నాయి ఆల్రెడీ వండుకోవడానికి, చాలా ఉన్నాయి ఇంకా కింద. ఈ విధంగా అండి ప్రతిదీ నేను క్రీపర్ కొరకైతే ఈ విధంగా ప్లాన్ అయితే చేసుకున్నాను. మీకు నా ఐడియా నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని అరుణ ఇంటికి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వటం లేదు. ప్లీజ్ లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమంది చూడగలరు, వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడం వల్ల నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ప్లీజ్ చూడడం వల్ల అయితే, ఒక లైక్ ఇవ్వడం వల్ల అయితే మీరేమీ డబ్బులు అయితే కట్టక్కర్లేదు కదా. ఎట్లయినా వీడియో చూస్తున్నారు కదా, చూసినప్పుడు లైక్ బటన్ నొక్కినట్లయితే నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ మీకు నేను వేడుకుంటున్నా, ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి.